ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ కూడా కేవలం ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి కట్ చేసినట్లుంది. చిరంజీవి డాన్సులు, డైలాగులు, ఫైట్లు తప్ప ఇందులో చెప్పుకోదగ్గ మ్యాటర్ ఏం లేదు. తమిళ కత్తి చూడకుండా ఈ ట్రైలర్ ని మాత్రమే చూసిన వారికి ఒక రొటీన్ సినిమా లాగా కనిపిస్తున్న దీన్ని ఎందుకని రీమేక్ చేశారో అర్థం కాకపోవచ్చు. అయితే ఈ ట్రైలర్ లో అసలు అంశాన్ని చూచాయగా టచ్ చేశారే తప్ప చిరంజీవి చేసిన రెండో క్యారెక్టర్ ని చూపించలేదు. రైతుల తరపున పోరాటం చేసే ఆ పాత్రలో చిరంజీవి కాస్త డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన సీన్లు ట్రైలర్ లో రాకుండా చూసుకున్నారు. అలాగే ఈ చిత్రంలో కామెడీ బ్రహ్మాండంగా ఉంటుందని అంటున్నారు. కానీ ట్రైలర్ లో కామెడీ సీన్స్ కూడా దాచిపెట్టేశారు. కనీసం కమెడియన్ల గెటప్స్ కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. సినిమాలో ఉన్న మసాలా ఎలిమెంట్స్ ని హైలైట్ చేసి అసలు మ్యాటర్ ని, కామెడీని గుట్టుగా ఉంచారు. దీనివల్ల రేపు సినిమా చూసిన వారికి సర్ప్రైజ్ ఎలిమెంట్ లా పనిచేస్తుంది. ట్రైలర్ లో చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలానే చూపించేశారు కనుక ఇది ఎలాగో మళ్లీ మిలియన్ల కొద్ది వ్యూస్ తెచ్చుకొని యూట్యూబ్ లో ట్రెండ్ అయిపోతుంది. ఆ విధంగా ఈ ట్రైలర్ రెండు విధాల సినిమాకి హెల్ప్ అవుతుంది. భలే ప్లాన్ కదూ. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.